హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు అయితే ఉండడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి కోర్సెస్ కావచ్చు, అండ్ ఆర్థమెటిక్ సంబంధించిన ఫుల్ కోర్సెస్, అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ కూడా ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ 1 పరీక్షలపై TSPSCకి హైకోర్టు నోటీసులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో సిట్ దర్యాప్తు పూర్తయ్యేదాకా ఎగ్జామ్ను వాయిదా వేయాలని మూడు పిటిషన్లు. సో యూపీఎస్సీ లాంటి సంస్థల ద్వారా గ్రూప్ 1 నిర్వహించాలని విజ్ఞప్తి. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని TSPSCకి హైకోర్టు ఆదేశం. సో విచారణ ఈ నెల 5కు వాయిదా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC పేపర్ల లీకేజ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు పూర్తయ్యేదాకా గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో 3 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. సో లీకేజీ ఆరోపణలు TSPSCపై ఉన్నాయని, ఇప్పుడు అదే కమిషన్ పరీక్షలను నిర్వహిస్తుందని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సో యూపీఎస్సీ వంటి 3 సంస్థల ద్వారా గ్రూప్ 1 పరీక్షను నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సో పేపర్ల లీకేజ్ విషయంలో వెలుగులోకి రావడంతో గత ఏడాది మనకు అక్టోబర్లో నిర్వహించినటువంటి పరీక్షను రద్దు చేయడంతో పాటు ఈ నెల 11న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు TSPSC అయితే మనకు ప్రకటించడం జరిగింది. సో దీన్ని సవాల్ చేస్తూ విడివిడిగా 3 పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటిపై గురువారం జస్టిస్ శరత్ విచారణ చేపట్టారు. సో TSPSCకి నోటీసులు జారీ చేశారు. సో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 5కి అయితే వాయిదా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయండి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలని చెప్పేసి ఇచ్చారు. సో మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే అదే సిబ్బందితో పరీక్షల అంటే ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. TSPSC విశ్వసనీయతను కోల్పోయింది. సో పేపర్ లీకేజ్పై దర్యాప్తు కొలిక్కి రాలేదు. హడావుడిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎందుకు? సో 11న తలపెట్టిన పరీక్షను అడ్డుకోండి. హైకోర్టులో భారీ సంఖ్యలో పిటిషన్లు. సో సర్కారుకు నోటీసులు. తదుపరి విచారణ 5కు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా రావడం జరిగింది. సో గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ను ఆపివేయాలని చెప్పేసి కొంతమంది సో హైకోర్టులో ఇక్కడ పిటిషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి మనకు హైకోర్టు కూడా TSPSCకి నోటీసులు అయితే ఇచ్చింది. సో ఇది మనకి ఈ నెల 5న అయితే విచారణ ఉంది. మరి ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందో వేచి చూడాల్సిందే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఒక్కో పోస్టుకు 6 పోటీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఈనాడులో అయితే రావడం జరిగింది. 17,516 ఉద్యోగాలు, 109,000 మంది అభ్యర్థులు. సో SI కానిస్టేబుల్ స్థాయి నియామక ప్రక్రియ సో 10 నుంచి 12 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక. సో రాష్ట్రంలో మనకు SI కానిస్టేబుల్ స్థాయి నియామక ప్రక్రియ తుది దశకైతే చేరుకుంది. సో ఇటీవల మనకు తుది రాత పరీక్ష ఫలితాలను కూడా TSLPRB అయితే విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంకా తదుపరి అంకం పైన అయితే దృష్టి సారించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే తుది రాత పరీక్షలో ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క ధ్రువపత్రాల పరిశీలనలో నిమగ్నమయ్యారు. సో ఈసారి మనకు చూసినట్లయితే ఇక్కడ 17,516 పోస్టుల భర్తీ చేయనటువంటి సంగతి మనకు తెలిసిందే. సో దానిలో మనకు మొత్తం 1,79,000 మంది అయితే తుదిరాత పరీక్షకు హాజరు కాగా 1,50,000 మంది అర్హత సాధించారు. సో వీరిలో పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టుల్లో అర్హత సాధించారు. అయితే ఈ జాబితాను వడబోసిన అనంతరం మొత్తం అభ్యర్థుల సంఖ్య చేసి 1,09,000 మంది ఉన్నట్లు మనకు TSLPRB అయితే తేల్చింది. సో ఈ లెక్కన ఒక్కో పోస్టు కోసం సగటున 6 పైగా పోటీ పడుతున్నారు. సో పోలీస్ యూనిట్ల వారీగా ఉన్నటువంటి ఖాళీల ఆధారంగా ఆయా జిల్లాల్లో పోటీ పడుతున్నట్టు అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. సో ఇందుకోసం కట్ ఆఫ్ మార్కులే మనకు ప్రాతిపాదికన కానున్నాయి. సో జిల్లాలో పోస్టులకు అనుగుణంగా సామాజిక వర్గాల వారీగా ఖాళీలు అదనంగానే కట్ ఆఫ్ మార్కుల్ని నిర్ణయించి సో ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయనట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే జిల్లాల వారీగా మనకు ఆ ప్రాధాన్యత క్రమాన్ని ఇచ్చి సో జిల్లాల వారీగా మనకు ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మొత్తం ఈ ధ్రువపత్రాల పరిశీలన అనేటువంటిది సో రాష్ట్రంలో 18 కేంద్రాల్లో చేయనున్నట్లు కూడా ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో పోలీసు ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు.
నెక్స్ట్ అప్డేట్ కనుక విషయానికి ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు. మలక్పేటలో మాస్ కాపింగ్ కంట్రోల్ రూమ్ అనేటువంటి టైటిల్ తోటి ఈనా న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ రావడం జరిగింది. సో వాట్సాప్లో చేర్చింది టోలీ చౌకీలో ఉండేటువంటి ప్రిన్సిపల్. సో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్లో కొత్త కోణం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్లో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. సో ఇంత క్రితం దాకా టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచే ప్రశ్నపత్రాలు లీక్ అయిన విషయం వెలికిరాగా ఇప్పుడు పరీక్షా కేంద్రం నుంచి వాట్సాప్లో కూడా బయటకు వచ్చినట్లు సిట్ బృందం నిర్ధారణకు వచ్చింది. సో ఈ క్రమంలో హైటెక్ మాస్ కాపింగ్కు తెరలేపినటువంటి విద్యుత్ శాఖ డిఈ ఎవరైతే ఉన్నారో పూల రమేష్ యొక్క లీలలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. సో అతడి మూట ఏదైతే ఉందో ఈ ఏడబ్ల్యూ కావచ్చు డిఏఓ పరీక్షలకు హాజరైనటువంటి 11 మంది అభ్యర్థులకు చెవిలో ఇమిడిపోయేటువంటి బఠానీ గింజంతా స్పీకర్ను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. సో పరీక్షల అనంతరం మనకు చెవిలో నుంచి దాన్ని బయటకు తీసేందుకు సో ఇయర్ బడ్ రూపంలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పరికరాన్ని వినియోగించారు. సో అలాగే చిన్నపాటి చిప్తో కూడా డివైజ్ను బనియన్లో కుట్టినటువంటి ప్రత్యేక అరలో బిగించినటువంటి ముఠ అదే బనియన్ను భుజం వద్ద మైక్రోఫోన్ను అమర్చింది. సో పరీక్షలో హైటెక్ మాస్ కాపింగ్కి ఎలా చేయాలో వీరికి తార్పీదు ఇచ్చేందుకు మలక్పేటలో టీవీ టవర్ ప్రాంతంలో ఇక్కడ ఖాలిద్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసుకుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హైటెక్గా మాస్ కాపింగ్ చేశారంటూ ఓన్లీ మనకు టీఎస్పీఎస్సీ నుంచి ప్రశ్నపత్రాలు లీకేజే కాకుండా కూడా వాట్సాప్ ద్వారా కూడా సో వివిధ పరీక్షా కేంద్రాల నుంచి వెళ్ళి ఈ పేపర్స్ అనేటువంటి సెండ్ చేయబడ్డాయి. దాని ద్వారా కూడా ఈ హైటెక్ మాస్ కాపింగ్ జరిగిందని చెప్పేసి ఇక్కడ సిట్ గుర్తించినట్లు పేపర్ లీకేజ్ సంబంధించినట్టు ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు గ్రామీణ బ్యాంకుల్లో 8,594 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు ఐబీపీఎస్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈనాటి వీడియోలో కూడా మనం చూసాం. సో దీనికి సంబంధించి మీరు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనిలో అసిస్టెంట్ అదేవిధంగా ఆఫీసర్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నెల 21 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఐబీపీఎస్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ పూర్తి వివరాలతో ఉన్నటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే వీటికి మీరు అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి మన తెలుగు ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో అయితే వేకెన్సీస్ లేవు. వాటికి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే 10న మెగా జాబ్ ఎలా అంటే ఇక్కడ చూడవచ్చు. ఎమ్మెల్యే రఘునందన్ రావు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మన దృష్టిలో ఏదైతే మనకు దుబ్బాక నియోజకవర్గంలో సో నిరుద్యోగ యువత కోసం ఈ నెల 10న మనకు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అనేటువంటి ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. సో ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే దీన్ని అయితే యూజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు పర్యావరణ అంశాలు అనేటువంటి టాపిక్ పైన మనకు మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. సో పర్యావరణ అంశాలపైన మినిమం ఒక క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని చూసేయడం ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు భారతదేశ చరిత్ర పైన మనకు శాతవాహనాలకు సంబంధించి ముఖ్యంగా ఇది తెలంగాణ చరిత్ర కూడా యూజ్ అవుతుంది. దానికి సంబంధించిన ఒక బిట్ బ్యాంక్ కూడా ఇచ్చారు ఇక్కడ. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేయడం ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి ఈరోజు. సో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ప్రతిరోజు ఒక 2 to 3 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కనుక మీరు ఇచ్చేటువంటి లైక్స్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సో అందుకనే లైక్ చేయమని అడుగుతాం. సో కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు అయితే షేర్ చేయండి. సో మనం ఇక్కడ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భారత్ ఆసియా కప్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. ఫైనల్లో పాకిస్తాన్పై 2-1తో విజయం, ప్రపంచ కప్ టోర్నీకి అర్హత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి సలాలా ఒమన్లో జరిగినటువంటి ఆసియా కప్కు సంబంధించినటువంటి దాంట్లో మన భారత్ అయితే గెలవడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని చాటుకున్నటువంటి భారత హాకీ జట్టు ఆసియా కప్ జూనియర్ టోర్నమెంట్లో టైటిల్ని అయితే నిలబెట్టుకుంది. సో డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగినటువంటి టీమిండియా గురువారం జరిగినటువంటి ఫైనల్లో 2-1 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ అయితే ఓడించడం జరిగిందనమాట. సో దీంతో పాటు ఇక్కడ మనం కరెంట్ అఫేర్స్ కొనాలని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ టైటిల్ తోటి మనకు ఆసియా కప్ను అత్యధికంగా మన భారత్ అయితే 4 సార్లు గెలుచుకుందండి. సో ఇప్పటివరకు జూనియర్ ఆసియా కప్ను అత్యధిక సార్లు గెలుచుకున్నటువంటి దేశం ఏంటంటే భారత్ 4 సార్లు. దాని తర్వాత మనకు పాకిస్తాన్ 3 సార్లు అయితే గెలుచుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ గుర్తుంచుకోండి. ఇది జరిగినటువంటి ప్లేస్ ఎక్కడంటే మనకు ఒమన్లో జరిగిందనమాట. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ప్రపంచంలోనే తొలిసారిగా 3D టెంపుల్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 3800 చదరపు విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తుతో నిర్మాణం. సో పార్వతీ పరమేశ్వరులు వినాయకుడికి వేరువేరుగా గర్భాలయాలు సిద్దిపేటలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటుకు చురుగ్గా పడాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రపంచంలోనే తొలిసారిగా సిద్దిపేటలో 3D ప్రింటింగ్ విధానంలో ఒక దేవాలయం అయితే నిర్మితమవుతుంది. సో సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలో ఉన్నటువంటి చార్విత మోడోస్ గేటెడ్ విల్లాస్ కమ్యూనిటీలో దాదాపుగా 3800 చదరపు కిలోమీటర్ల అడుగుల విస్తీర్ణం 30 అడుగుల ఎత్తుతో దీన్ని అయితే కడుతున్నారంట. సో 3 గర్భాలయాలతో కూడినటువంటి ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు విఘ్నేశ్వర ఆలయాలు వేరువేరుగా కొలువుదీరున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో మనం ముఖ్యంగా ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ వచ్చిందనేది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సిద్దిపేట అని చెప్పేసి గుర్తుంచుకోండి. అడిగితే ఎన్ని అడుగులతో అంటే 30 అడుగుల ఎత్తుల నిర్మాణంలో దీన్ని అయితే చేపడుతున్నారు. ఇక్కడ ఏ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి రావచ్చు. సో దీన్ని కూడా వీలైతే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే
ప్రపంచ కుబేరులో మాస్క్ మళ్ళీ అగ్రస్థానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. టాప్ 20లో అదానీ, అంబానీ. సో మనకి రిజిస్టర్ అయితే టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధిపతి అయినటువంటి ఎలాన్ మస్క్ సో ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్ళీ 1వ స్థానానికి అయితే ఎగబాకారు. సో ఇక్కడ బ్లూంబర్గ్ రియల్ టైమ్ బిలీనియర్స్ జాబితా ప్రకారం సో జూన్ 1 నాటికి సో మస్క్ యొక్క సంపద మనకు $19,200 ఎగబాకింది. సో అంత క్రితం రోజులతో పోలిస్తే సో $198 కోట్ల అయితే పెరిగింది. దీంతో ఇతను మొదటి స్థానంలో అయితే ఉండడం జరిగింది. తర్వాత మనకు నెక్స్ట్ ఇక్కడ బెర్నాల్డ్ సెకండ్ స్థానంలో అయితే ఉన్నాడు. సో ఇక్కడ మనకు భారతదేశం నుంచి కనుక చూసినట్లయితే టాప్ 20లో ఇద్దరు ఉన్నారు. ఒకరు వచ్చేసి ముఖేష్ అంబానీ, అదానీ అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. అంబానీ 13వ స్థానంలో ఉన్నాడు, 19వ స్థానంలో మనకు అదానీ అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. అమెరికాలో కొత్త వైరస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో HMVగా పేర్కొన్నటువంటి వైద్య నిపుణులు బాధితుల్లో కరోనా తరహా లక్షణాలు, శ్వాస సంబంధ సమస్యలు, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి వైరస్ అంటూ చూడవచ్చు. సో మనకు అగ్రరాజ్యం అమెరికాలో కొత్త రకం వైరస్ ప్రబలుతుంది. సో దీనిని హ్యూమన్ మెటా న్యూమో వైరస్ చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇటీవల ఏ దేశంలో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేటువంటిది మనకు దీనివల్ల ఎక్కువ మందికి ఎక్కువ ప్రబలిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీని యొక్క లక్షణాలు ముఖ్యంగా కరోనా లక్షణాలు అయితే ఉన్నాయంట. ఇది ఒక శ్వాసకోశ వైరస్ అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి ఇప్పటి వరకు నిర్దిష్టమైనటువంటి వ్యాక్సిన్ లేదంటూ ఇక్కడైతే మనం చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక్కడ మనం ఏ దేశం అనేది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే దేశద్రోహ చట్టాన్ని పునరుద్ధరించాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు. కేంద్రానికి లా కమిషన్ నివేదిక. సో దేశద్రోహ చట్టానికి సంబంధించినటువంటి భారతీయ శిక్షా స్మృతిలోని 124A సెక్షన్ను పునరుద్ధరించాల్సిందేనని లా కమిషన్ కేంద్రానికి తేల్చి చెప్పిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇదే కమిషన్ పైన అంటే ఈ ఆర్టికల్ పైన మనకి ఏదైతే 124A సెక్షన్ పైన మనకు ఏది SI ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంపార్టెంట్ అండి ఇది. అయితే కొన్ని సవరణలు చేయడం ద్వారా ఈ సెక్షన్పై మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని చెప్పేసి అభిప్రాయపడింది. సో ఈ మేరకు కేంద్రానికి న్యాయశాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘ్వాల్కు 22వ లా కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ రితురాజ్ అవస్థి, ఇది కూడా ఇంపార్టెంట్, నేతృత్వంలో కమిటీ ఒక నివేదిక అయితే సమర్పించింది. సో 124 సెక్షన్ను దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించాలి అని, సో అవసరాన్ని బట్టి దాన్ని సెక్షన్ 154 1973 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ 196(3) నిబంధనలను చేర్చాలని చెప్పేసి ఇక్కడ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనం అంతకుముందు దీనిపైన మనకు ఈ కమిటీ అయితే ఇస్తారు. సో ఈ కమిటీ ఇప్పుడు మనకు నివేదిక అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దాన్ని కంపల్సరీ పునరుద్ధరించాల్సిందే అని చెప్పేసి ఆ కమిటీ అయితే నివేదికలో పేర్కొంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మనకు గీతం ప్రొఫెసర్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో పటాన్ చెరువు పరిధిలోని ఉన్నటువంటి మనకు గీతం డీమ్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ ఫిజిక్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఐవి సుబ్బారెడ్డికి సో ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే దక్కింది. చాలా ఇంపార్టెంట్. ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతాడు. సో నేమ్ గుర్తుంచుకోండి ఇక్కడ సుబ్బారెడ్డి అని చెప్పేసి. సో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ సంస్థ ఈ అవార్డును అందించిందని గురువారం గీతం ప్రతినిధులు అయితే తెలపడం జరిగిందనమాట. సో అవార్డు పేరు గుర్తుంచుకోండి, ఎవరికి వచ్చిందనేది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు వేములవాడ దవాఖానకు అరుదైనటువంటి అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. ఎకో ఫ్రెండ్లీలో రాష్ట్రంలో మొదటి స్థానం, కాయకల్పలో 3వ స్థానం. సో మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఏరియా దవాఖానకు అరుదైనటువంటి అవార్డు అయితే సాధించింది. సో ఎకో ఫ్రెండ్లీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం, కాయకల్ప అవార్డులో 3వ స్థానం నిలిచిందని చెప్పేసి దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేష్ రావు హర్షం వ్యక్తం చేశారు. సో రాష్ట్రంలో మనకు 100 ఏరియా దవాఖానాలను 3 అంచెల విధానంలో ఎకో ఫ్రెండ్లీ అవార్డుకి అయితే ఎంపిక చేశారు. సో ఇందులో ప్రధానంగా మనకు దవాఖానాల్లో రోగులకు అందిస్తున్నటువంటి సేవలు, పరిశుభ్రత, విద్యుత్ వినియోగం, పరిసరాల యొక్క నిర్వహణ, వ్యర్థాల యొక్క సేకరణ, ప్లాస్టిక్ నిరోధానికి తగిన ప్రాధాన్యత, సిబ్బంది యొక్క పనితీరు, ఇలా దాదాపుగా 10 అంశాలను పరిశీలించి 100 మార్కులు కేటాయిస్తారు. సో ఈ విభాగంలో మనకు ఈ వేములవాడ ఏరియా దవాఖానకు రాష్ట్రంలోనే అత్యధికంగా 86.19 మార్కులు సాధించి ఎకో ఫ్రెండ్లీ అవార్డును అయితే దక్కించుకొని మొదటి స్థానంలో నిలిచిందనమాట. సో ఇందుకు ప్రభుత్వం 5 లక్షల నగదు బహుమతి కూడా అందజేస్తుంది. సో కాయకల్పలోని కూడా రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలవగా వైద్యులు సంతోషం వ్యక్తం చేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో 2 రావడం జరిగింది. కాయకల్ప కావచ్చు, ఎకో ఫ్రెండ్లీ, రెండిట్లలో మనకు ఈ వేములవాడ ఏరియా హాస్పిటల్ అయితే నిలిచింది. సో ఆ హాస్పిటల్ నేమ్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అవార్డు నేమ్ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో దాంతోపాటుగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో ఇది మన SJTutorial అఫీషియల్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. దాదాపుగా 16,000 సబ్స్క్రైబర్స్ అయితే దానిలో ఉన్నారు. దానిలో కూడా నేను యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను. మీ టెలిగ్రామ్లో SJTutorial అఫీషియల్ అని కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే ఈ కలర్ తోటి మనకు
మనకు ఒక గ్రూప్ వస్తుంది ఈ మన గ్రీన్ కలర్ లోగో తోటి, దాంట్లో మీరు జాయిన్ కాండి. ఇంకా దాంతోపాటుగా మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి మంచి కంటెంట్ అయితే తీసుకురావడం జరిగింది. టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి, అదేవిధంగా క్లాసెస్ కూడా ఉండడం జరిగింది. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.